హలో అందరికీ. సో, ఈరోజు స్పెషల్ పాలకూర, ఉల్లికారం. సో, మనకి పాలకూర అనగానే పాలకూర పప్పు, ఇంకా పాలక్ పన్నీర్ అయితే గుర్తొస్తది. సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. అండ్ ఉల్లికారానికి నేనైతే మిక్సీలో ఒక 1 ఆనియన్, ఒక 10-12 వెల్లుల్లైతే తీసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే నేనైతే తీసుకున్నాను. కొంచెం స్పైసీనెస్ కోసం. సో, మీరు ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని అండ్ కొంచెం జీలకర్ర. సో, దాన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. సో, ఇలా పేస్ట్ లాగా. సో, తర్వాత బాండి పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమన్నా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు పోపు కోసం. అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. సో, ఇవన్నీ కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మిక్స్ పేస్ట్ అయితే ఏదైతే ఉందో ఉల్లికారం పేస్ట్ అదైతే వేసేసుకున్నాను. సో, మొత్తం అలా వేసేసుకున్న తర్వాత దాన్నైతే ఒక 10-15 మినిట్స్ అయితే మగ్గే వరకు కొంచెం అయితే ఎక్కువే చేసుకోవాలి. పచ్చివాసన అదంతా పోయే వరకు. బికాజ్ గార్లిక్ అది వేసాం కాబట్టి. సో, దాంట్లో నేను మసాలాస్ అయితే ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా అయితే వేసాను. అండ్ ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ అయితే వేసుకున్నాను. అది ధనియాల పౌడర్. సో, ఈ 2 మసాలాస్ అయితే నేనైతే వేసుకున్నాను. సో, ఇదైతే మళ్ళీ దగ్గర పడేదాకా ఒకసారి అలా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. సో, కుక్ చేసుకున్న దాంట్లో నేనైతే కట్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే 2 కప్స్ అయితే వేసుకున్నానండి. సో, నా దగ్గరున్నంత వరకు. సో, 2 కప్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా అలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మొత్తం ఆ కింద మిక్చర్ అంతా పాలకూరకి తగిలేలాగా మిక్స్ చేసుకొని అండ్ కొంచెం చాలా అంటే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. బికాజ్ మనకి కొంచెం గ్రేవీ టైప్ ఉంటుందని చెప్పి. సో, అంతేనండి అయిపోయింది. సో, వేడిగా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. సో, నేనైతే వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం అయితే వేసుకొని అయితే తింటున్నాను. సో, ఇప్పుడైతే మనకి నెయ్యితో తింటే చాలా బావుంటదని నేను తెలుసుకున్నాను. ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడైతే జస్ట్ ఇలా అయితే తిన్నాను. బావుండింది. బట్ నేను ఈసారైతే ఘీ అయితే వేసుకొని అయితే ట్రై చేస్తున్నాను. సో, నేనైతే కొంచెం అలా వేడి అన్నంలో పాలకూర, ఉల్లికారం ఏసుకొని అలా నెయ్యేసుకొని కలుపుకొని తింటే ఉంటది వేరే లెవెల్.